కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో ఈవీల ధరలు తగ్గనున్నాయంటూ ప్రకటించారు. రానున్న 4 నుంచి 6 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలతో సమానంగా ఈవీల ధరలు ఉంటాయని పేర్కొన్నారు. మరో 5 ఏళ్లలోపు భారత్లోని ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ 1 గా మార్చడమే తమ టార్గెట్ అన్నారు. తాను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం 14 లక్షల కోట్లుగా ఉండేదన్నారు. ఇప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం 22 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాలు కొనాలి అనుకునేవారు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీల ధరలు ఎక్కువగా ఉంటుంది. ఈవీలు అంత ధర ఉండటానికి కారణం వారి బ్యాటరీలే. ఇక ఈ బ్యాటరీల కారణంగా ఈవీ కొనుగోలుదారులపై అధిక భారం పడుతుంది. బ్యాటరీ ప్రాబ్లం వస్తే అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక అధిక ధరలు, బ్యాటరీ మెయింటెనెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఈవీలు కొనడానికి తటపటాయిస్తున్నారు. అలాంటి వారికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. త్వరలో ఈవీల ధరలు తగ్గనున్నాయని ప్రకటించారు. సంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఈవీల ధరలు అధికంగా ఉంటాయి. కానీ తాజాగా నితిన్ గడ్కరీ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది.